జపాన్ కల్చర్‌లో వాళ్ళ డైట్‌లో ఎక్కువ శాతం ఫిష్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో, ఒక్క టైంలో ఎండే ఫిష్‌ని లైవ్‌గా పట్టుకొని తినటం వాళ్ళకి ఆ టేస్ట్ ఇదన్నీ అలవాటయిపోయింది. సో, ఇంకా ఆ టేస్ట్ అడిక్ట్ అయ్యి ఇంకా ఫిష్ కూడా ఎక్కువ కావాల్సిన అవసరం వచ్చింది. ఎక్కువ ఏంటంటే ఒట్టు దగ్గర ఉండి చేసుకోవటం అనేది చాలా కష్టం. సో, వీళ్ళంతా ఏం చేశారంటే ఈ మత్స్యకారులందరం కలిపి ఒక పడవ చేసి సముద్రం మధ్యలోకెళ్ళి ఒక 2, 3 వారాలు ఉండి అక్కడ ఉంచిన ఫిష్‌ని తీసుకొచ్చి సేల్ చేస్తే బ్రహ్మాండంగా బిజినెస్ క్లిక్ అవుతుందని అనుకున్నారు. సో, అలాగే పడవని తీసుకొని మధ్య సముద్రంలో వెళ్ళి వేటాడుకొని ఆ ఫిష్‌ని ఒక ట్యాంకర్‌లో ఏసి దానిలో సాల్ట్ ఏసేసుకొని తీసుకొచ్చి జనానికి అమ్మటం స్టార్ట్ చేశారు. అమ్మినప్పుడు వీళ్ళు లైవ్ ఫిష్ తినే వాళ్ళకి ఆ సాల్ట్ టైప్‌లో అక్కడ నుంచి 2-3 వీక్స్ ఉన్న స్టోరేజ్ ఉన్న ఫిష్ అనేది టేస్ట్ ఏదో సంథింగ్ తేడాగా ఉండి వాళ్ళకి నచ్చలేదు. సో, అక్కడ ఫెయిల్ అవ్వటం స్టార్ట్ చేశారు. రిమైనింగ్ ఓహో! వీళ్ళు ఇది నచ్చలేదు. సో, ఇంకా ఎలా చేయాలి అని అనుకోని ఈ సాల్ట్ కాకుండా మనం ఐస్‌లో పెడితే ప్రిజర్వేటివ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా! నెక్స్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇంకా ప్రిజర్వేటివ్ చేయటానికి ట్రై చేసి ఐస్ ఇదని తీసుకెళ్ళి ఒక ఫ్రెష్‌గా ఉండటానికి ఫ్రోజన్ స్టేజ్‌లో ఉండటానికి కోసం ట్రై చేసి తీసుకొచ్చారు. సో, ఐస్‌లో పెట్టినది కూడా ఈ జపాన్ పీపుల్‌కి అంతగా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వలేదు. ఫ్రెష్‌గా ఉంది కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వలేదు. ఇది ఇచ్చినా కూడా ఈ జనాల ఫేస్‌లో ఒక నవ్వు రాలేదు ఏంటబ్బా అని చెప్పి మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి ఏం చేశారంటే పెద్ద కంటైనర్‌లో వాటర్ తీసుకెళ్ళి ఆ ఫిష్‌ని పట్టుకొని నీళ్ళలో ఏశారు. నీళ్ళలో ఉంటే ఫిష్ చచ్చిపోతుంది కదా! సో, దానికి ఫీడ్ కూడా చేశారు. ఈ ఫీడ్‌ని తిని ఫిష్ బతికే ఉంది. వచ్చిన తర్వాత మళ్ళీ సేల్‌కి పెడితే సేల్‌లో కూడా అంటే ఈ ఉప్పు పడిన చేప కంటే, ఐస్‌లో పెట్టిన చేప కంటే ఇది కొంత టేస్ట్ బెటర్‌గా ఉంటుంది. బట్ అయినా అంత టేస్టీగా ఇంకా అంటే వాళ్ళు డైరెక్ట్‌గా పట్టుకొని తినే చేప ఉంది కదా! అంత టేస్ట్‌కి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయారు సమ్‌హౌ. సో, మళ్ళీ కొంత డిసప్పాయింట్‌మెంట్‌గా ఉంటుంటే ఏం చేయాలి అని అనుకొని మళ్ళీ ఈసారి ఇలా కాదు నెక్స్ట్ టైం వేరే చేశారు. అంటే ట్యాంకర్‌ని తీసుకెళ్ళి నీళ్ళని తీసుకెళ్ళి ఫిష్‌ని పట్టారు. ఫిష్‌ని పట్టేదాన్ని అండి మళ్ళీ నీళ్ళు ఉన్న ట్యాంకర్‌లో వేసేసి దానికి మేత కూడా వేశారు. ఈసారి కొంత క్రియేటివ్‌గా ఆలోచించి చిన్న షార్క్‌ని పట్టుకొని షార్క్‌ని లోపల వేశారు ఈ ట్యాంకర్‌లో. షార్క్ ఏం చేస్తుంది ఆ చిన్న ఫిష్‌ని తినటానికి కోసం తిరుగుతూ ఉండదు. ఈ చిన్న ఫిష్‌లంటే వేసిన మేతని తినేసి లోపల ఉన్న సముద్రంలో ఉన్నట్టు యాక్టివ్‌గా అటు ఇటు తిరిగి తన ప్రాణం భయంతో తిరుగుతూ ఉండేసరికి దాని బాడీకి ఫిట్‌నెస్ వచ్చి తను ఉండాల్సిన ఏది వదలకుండా ప్రాణానికి ఫైట్ చేస్తుంది. ఆకలేసినప్పుడు తిండి, నీళ్ళు ఉంది, బతికే ఉంది, హ్యాపీగా ఉంది. సో, ఇదన్నీ చూసుకుని బయటకొచ్చి మళ్ళీ ఆ ఫిష్ మార్కెట్‌లో సేల్ చేసినప్పుడు ఈసారి దెబ్బకి క్లిక్ అయిపోయి బ్రహ్మాండంగా సేల్ అయింది. ఓహ్! ఇంత బాగా సేల్ అవుతుందంటే ఒక చిన్న లాజిక్ అండి. ఏదో ఊరికే కూర్చోపెట్టి లేజీగా ఫుడ్ పెడితే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ టేస్ట్ అనేది ఉండదు. సో, అప్పుడు సేల్ అవ్వటం కదా జపాన్ పీపుల్ చాలా ఇష్టంగా తిన్నారు ఆ ఫిష్‌ని. మారల్ ఆఫ్ ద స్టోరీ. మీకు ఫుడ్ దొరికి, అన్నీ దొరికి సేఫ్‌గా ఉన్నా కూడా మీరెప్పుడూ ఫ్రెష్‌గా ఉండలేరు. మీ మైండ్ అనేది ఒక షార్క్‌ని ఇచ్చి అటు ఇటు తిప్పి రన్ చేస్తూ ఉంటేనే మీ మైండ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీ వాల్యూ అనేది పెరుగుతుంది. సో, డోంట్ బీ లేజీ. బీ ఫిట్.